ఓజీ ఈ పేరు వింటేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకం వచ్చేస్తుంది. పైగా ఆ మధ్య ఎన్నికల ప్రచార సమయంలో ఓజీ బాగుంటుంది చూద్దురు గాని అన్న పవన్ కామెంట్స్ కి ఆడియన్స్ రియాక్షన్ అదిరిపోయింది. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు నిర్మాత డివివి దానయ్య. అదేంటో చూసేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ఓజీ నుంచి త్వరలో అదిరిపోయే అప్డేట్ రానుంది. ఇదేం గాసిప్ కాదు, స్వయంగా నిర్మాత డివివి దానయ్య ఇచ్చిన అప్డేట్. ప్రస్తుతం దానయ్య నిర్మాతగా నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన సరిపోదా శనివారం మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ ప్రమోషన్స్లో మూవీ టీం మొత్తం బిజీగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్లోనూ తరచూ పవన్ ప్రస్తావన వస్తోంది. నానికి పవన్ అంటే ఉన్న అభిమానం ఓ కారణమైతే ఇందులో నటిస్తున్న ప్రియాంక అరుణ్ మోహన్ ఓజీలోను హీరోయిన్. ఈ మూవీ నిర్మిస్తున్న దానయ్యే ఓజీకి కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అందుకే ఏదో సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి ఓజీ గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. పైగా ఓజీ గురించి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లో ట్రెండ్ అయిపోతోంది. ఇలాంటి టైంలో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు నిర్మాత దానయ్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ టీజర్ ఎప్పుడు, షూటింగ్ మళ్ళీ ఎప్పుడు ప్రారంభం కానుంది, అసలు మూవీ రిలీజ్ ఎప్పుడో క్లారిటీ ఇస్తారా? ఈ ప్రశ్నలకి నిర్మాత డివివి దానయ్య ఒకే మాటలో సమాధానమిచ్చాడు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఓజీ నుంచి మంచి అప్డేట్ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ టీజర్ వస్తుంది, లేదంటే లిరికల్ వీడియో అయినా వస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. దీంతో ఒక్కసారిగా పండుగ వాతావరణంలోకి వెళ్ళిపోయారు. మరో 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన ఉండబోతోంది అని టాక్. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య లుక్ మార్చిన పవన్ కళ్యాణ్ పెండింగ్ మూవీస్ షెడ్యూల్స్ కోసం డేట్స్ కేటాయించనున్నారు. వాటిలో ముందుగా ఓజీ కంప్లీట్ చేయనున్నారు అని టాక్. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో ఫ్యాన్స్ని ఫిదా చేసింది. మూవీపై అంచనాలు భారీగా పెంచేసింది. ఆ రియాక్షన్ చూసాకే పవన్ కళ్యాణ్ కూడా ఓజీ బాగుంటుంది, మీకు రచ్చుతుంది అంటూ ఎన్నికల ప్రచారంలో హింట్ ఇచ్చారు. దీంతో ఈ మూవీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. బ్రో సినిమా తర్వాత పవన్ మరో మూవీ ఇప్పటి వరకు రాలేదు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఇవన్నీ సెట్స్ పై ఉన్నాయి. అన్ని షూటింగ్ కొంత భాగం అయ్యాక పెండింగ్ పడ్డాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం ఓ కారణమైతే గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో మరింత బిజీగా ఉన్నారు. దీంతో సినిమాల షూటింగ్ కోసం డేట్స్ కేటాయించే టైం లేకపోయింది. త్వరలోనే షూటింగ్స్కి రాబోతున్నట్లు ఈ మధ్య హింట్ ఇచ్చారు పవన్. మొత్తానికి దానయ్య ఇచ్చిన అప్డేట్ పవన్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.